అనకాపల్లి నక్కపల్లి సెర్జి ఏరియాలో అర్సెల్ మెటల్ అనే కంపెనీకి సంబంధించి 1,50,000 కోట్లతో విలువైన ఒక స్టీల్ ప్లాంట్ ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీని మీద ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజానికంగా ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? అద్భుతమైన సన్నివేశం అండి. జీవితంలో మరుపురాని మైలురాయి లాంటిది ఇది ఒకటి. మరి భారతదేశంలోనే ఎక్కడా లేనంత పెద్ద స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడైన మా నాయకుడు నారా లోకేష్ గారు మరి ప్రోత్సాహంతో భారతదేశ లెవెల్లో అత్యంత గొప్ప పెద్ద ప్లాంటు 1,00,000 మందిని ఉద్యోగ అవకాశాలు కల్పించబోయే ఈ కంపెనీ రావటం మరుపురాని సన్నివేశం అండి. మరి నారా లోకేష్ గారు గతంలో కొన్ని హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామనే మాట అన్నారు. మరి ఈ రోజు ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఆయన కంపెనీలు తీసుకొస్తున్నారంటారా? విశాఖకి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు. అనకాపల్లి సెర్జి ఏరియాకేమో ఇప్పుడు అతిపెద్ద భారీ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. ఆ మాట నిలబెట్టుకోగలుగుతున్నారట 20 లక్షల ఉద్యోగాలు? 100% నిలబెట్టుకునే తత్వం ఉన్నటువంటి నాయకుడు, ప్రజానాయకుడు నారా లోకేష్ గారు. మరి ఖచ్చితంగా దాంట్లో అడుగులు పడుతున్నాయి అంటే ఈ రోజున దాంట్లో భాగమే. విశాఖపట్నం మరి ఐటీ కంపెనీ కావచ్చు, మరి ఇది కావచ్చు, మరి శ్రీ సిటీలో అభివృద్ధి కావచ్చు, కియా వెళ్ళిపోయేదాన్ని నిలబెట్టడం కావచ్చు, కియాని ఇంకా ఎక్స్టెన్షన్ విషయంలో కావచ్చు. ఇంకో విశేషం ఏంటంటే రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతం డెవలప్మెంట్ అనే నినాదం కాకుండా ప్రాంతాల వారీగా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అది కళ్ళారా చూస్తున్నాం. ఒక్కోసారి అనుకుంటాం ఇది నిజమేనా అని గిల్లుకొని చూసుకుంటాం. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశాల్ని మరి శంకుస్థాపనలు, మరి ప్రాంతాల వారీగా అభివృద్ధి, ప్రత్యేకించి ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధికి ఏమేమి కావాలో అవన్నీ ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. సుమారుగా 14 బ్యాంకీలు శంకుస్థాపనలై అది క్యాపిటల్ సిటీలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి అనేక రకాల వసతులు, ప్రత్యేక విమానాశ్రయము, ప్రత్యేక అతిపెద్ద రైల్వే స్టేషను, ఎన్నో ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మరి ప్రజానాయకుడిగా గుర్తింపు, ఇంత పెద్ద గుర్తింపు తెచ్చుకున్నాడంటే ఆయనకి చంద్రబాబు నాయుడు గారు గత అనుభవమేనండి. ఆయనకి ఉన్న అనుభవం, అపారమైన అనుభవం, అదృష్టం బట్టి మన ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అనకాపల్లిలో ఒక స్టీల్ ప్లాంట్ దాదాపుగా 1,50,000 కోట్లకు పైగా అతిపెద్ద భారీ స్టీల్ ప్లాంట్ ని శంకుస్థాపన చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ అనకాపల్లిలో మరి రీసెంట్ గా మరి మిట్టాల గారి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నక్కపల్లి అనే ఏరియాలో దాన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. మరి దీన్ని గౌరవ స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఒక 20 మినిట్స్ జూమ్ కాల్ ద్వారా మరి ఈ ప్రాజెక్టుని ఆయన తేవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 80,000 కోట్లు, సెకండ్ ఫేజ్లో 70,000 కోట్లతో ఈ స్టీల్ ప్లాంట్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. కొన్ని లక్షలాది మంది ప్రజలకి అక్కడ జీవనోపాధి కలగటానికి అనకాపల్లి చుట్టుపక్కల ఏరియాల్లో మరి అది ఎంతో ప్రాజెక్టు, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుని ఇవాళ లోకేష్ గారి ఆధ్వర్యంలో దాన్ని ఇనాగరేషన్ చేశారు. అలాగే ఈ రాష్ట్రంలో మా రాజధానిలో మరి బిట్స్ పిలాని, అలాగే క్వాంటమ్ వాల్యూ, అలాగే మరి గూగుల్ డేటా సెంటర్ ఇవాళ గతంలో మరి ప్రభుత్వంలో 3 రాజధానులు 3 చోట్ల డెవలప్మెంట్ అని ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థిక వ్యవస్థని, ఉద్యోగ వ్యవస్థని, రైతాంగాన్ని అందరినీ కూడా దివాళా తీసిన పరిస్థితి. ఇవాళ లోకేష్ గారు రాజధానుల ద్వారా ప్రయోజనం కాదు, ఇవాళ ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే ఆ ప్రాంతంలో ప్రజలకి విద్య, ఉద్యోగ అవకాశాలు, కార్మిక కర్షకులకి అందరికి కూడా ఇవాళ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ముఖ్యంగా నారా లోకేష్ గారి చొరవతో, ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి చొరవతో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆయన అన్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు. ఈరోజు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అంటారా? గతంలో ఆల్రెడీ వైజాగ్కి గూగుల్ వచ్చింది, ఇప్పుడేమో అనకాపల్లికి పెద్ద స్టీల్ ప్లాంట్ వచ్చింది. దీంతో ఈ మాట సాధ్యమేనా? 20 లక్షల ఉద్యోగాలు? ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాల కంటే ఇంకా మాకు 3 సంవత్సరాలు ఇంకా మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇవాళ విజనరీ లీడర్
డైనమిక్ లీడర్. మరి గతం ఒక 50 సంవత్సరాలకు ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకొని దాన్ని డెవలప్మెంట్ చేయగల శక్తియుక్తులు కలిగిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దొరికాడు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 50 సంవత్సరాలకి ఏం జరుగుతుందో అనేది ముందుగానే ఊహించి ఆ రోజున చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కానీ, మరి కార్మికులకి పరిశ్రమలు కానీ, మరి రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఆయన అభివృద్ధి చేస్తున్నాడు. అనకాపల్లి సర్జీ ఏరియాలో నక్కపల్లి అనే ప్రాంతంలో అరిసెల్ మెట్టల్ అనే అతిపెద్ద భారీ స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు. సుమారు 1,50,000 కోట్లకు పైగా పెట్టుబడులతో శంకుస్థాపన చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ముఖ్యంగా గమనించినట్టయితే ఈ రోజు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 1,35,000 కోట్లతోటి ఈ రోజు భారీ ప్రాజెక్ట్ ని ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో నిర్మించడం జరుగుతా ఉంది. ఇదే గనక రాబోయే 2-3 సంవత్సరాలు పూర్తి అయితే సుమారు 1,000 మందికి ఇక్కడ ఉపాధి అవకాశం కల్పిస్తుంది. రాబోయే రోజుల్లో యువత భారతదేశంలో అనేక చోట్లకు పోకుండా ఈ రోజు మన రాష్ట్రంలోనే ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యంగా నారా లోకేష్ గారికి ప్రత్యేక యువత ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. అయితే ఈ అరిసెల్ మెట్టల్ అనే కంపెనీ పూర్తి దశగా అమల్లోకి వస్తే ఎలా ఉంటది అంటారు? ఉద్యోగ అవకాశాల విషయంలోనే కానీ, ముఖ్యంగా పారిశ్రామికంగా నగరం డెవలప్ అవ్వడం విషయంలోనే కానీ ఎలా ఉంటది? దీనికి నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన పాత్ర ఎలా ఉందంటారు? ముఖ్యంగా గమనించినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా గానీ, రాయలసీమ గానీ, ఉత్తరాంధ్ర గానీ 3 విభాగాలుగా జోన్లుగా తీసుకున్నా కూడా వీటిలో ముఖ్యంగా విభజించి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ఏరియాని కూడా డెవలప్ చేసుకుంటా పోతున్నారు. అదేవిధంగా ఈ రోజు మనం ఉత్తరాంధ్రలో చూసుకున్నప్పుడు అనకాపల్లి ఈ రోజు అరిసెల్ మెటల్ కంపెనీ రావడం, అక్కడ యువతకే కాకుండా రాష్ట్రం మొత్తం నలుమూల నుంచి కూడా అన్ని పారిశ్రామికాలు ఈ రోజు అది కానీ డెవలప్ అయితే పూర్తిగా యువత అందరికి కూడా ఉపాధి కల్పనగా చాలా అడుగులు ముందరేసినట్టుగా ఉంటుందండి. దీంట్లో ముఖ్యంగా నారా లోకేష్ గారి పాత్ర చాలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన యువనేతగా ఈ రోజు రాష్ట్రానికి చూపిస్తున్నటువంటి దిశా నిర్దేశ చాలా మందికి స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుందండి. అనకాపల్లి సర్జీ ఏరియాలో నక్కపల్లి అనే ప్రాంతంలో 1,50,000 కోట్లకు పైగా పెట్టుబడులతో దేశంలోనే భారీ స్టీల్ ప్లాంట్ ని శంకుస్థాపన చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు దీనివల్ల ప్రయోజనం ఉందంటారా? ఖచ్చితంగా ప్రయోజనం ఉంది. మొన్నటిదాకా కనీసం నిరుద్యోగులుగా ఒక ప్లాట్ఫామ్ కూడా లేదు. మొన్నటిదాకా కనీసం వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక చిన్న ప్లాట్ఫామ్ లేదు. వాళ్ళకి పెట్టుబడులు లేవు, వాళ్ళ కంపెనీలు లేవు. అలాంటి టైంలో ఇలాంటి యువనేత లోకేష్ గారు ఎన్నో రకాలు మనకి కంపెనీలు తీసుకొస్తున్నారు. అలాగే గూగుల్ డేటా సెంటర్, అలాగే అనకాపల్లిలో ఈ విధంగా మీకు ఈ రోజు శంకుస్థాపన జరిగిందంటే ఎన్నో 20 లక్షల ఉద్యోగాలు దిశగా ఆయన ఒక కొత్త ఒరవడి తీసుకొస్తున్నారు మన రాష్ట్రానికి. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఒక నాయకుడు. 20 లక్షల ఉద్యోగాలు తెస్తున్నాడని ఆషామాషి కాదు. ఇప్పుడు 1 year 2 years లో జరిగేది ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది ప్రతిసారి ఈ వైసీపీ వాళ్ళు కానీ ప్రతిరోజు నిత్యం అది విమర్శిస్తున్నారు. అలా కాదు, మనకి కంపెనీలు ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఇదిగో 20 లక్షల ఉద్యోగాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం ఒక ప్రణాళిక బద్ధంగా ముందే ప్రిపేర్ చేస్తున్నారు. యువనేత లోకేష్ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అలాగే గూగుల్ డేటా సెంటర్ ఆషామాషి కాదు, ఇప్పుడు ఉన్న వైజాగ్ లో తీసుకురావడం. గూగుల్ డేటా సెంటర్ అనేది ప్రపంచంలో ప్రఖ్యాతగాంచిన ఒక డేటా సెంటర్ ఇప్పుడు మన అమరావతి వైపు చూస్తుంది. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తుంది. ఖచ్చితంగా లోకేష్ గారి ఘనత అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అలాగే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా 54 కోట్లు అనేది ఈ రోజు వాళ్ళే నిర్ధారించారు. 54 కోట్ల లాభాల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ రోజు 54 ఉంది. అలాగే బ్లాస్ట్ ఫర్నేస్ 94% యొక్క పెరిగిందని కూడా ఈ రోజు వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా కూడా వాళ్ళు నిర్ధారించారు. ఏంది ఈ విధంగా పెరిగింది 94%. ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం కాదు, ఇవన్నీ ప్రూవ్డ్ విత్ ఎవిడెన్స్. ముఖ్యంగా నారా లోకేష్ గారు గతంలో మాట్లాడేటప్పుడు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా మేము పనిచేస్తాము, ఆ దిశగా అడుగులు వేస్తామన్నారు. ఈరోజు అది నిజం అవుతుందంటారా? లార్జెస్ట్ డేటా సెంటర్ గూగుల్ అనేది వైజాగ్ రావడం, లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అనేది ఒక ప్రైవేటు సంస్థ అనేది అనకాపల్లికి రావడం, ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు అనేవి సమకూరుతాయంటారా? ఖచ్చితంగా సమకూరుతుంది. అందుకనే కదా టైం తీసుకుంటున్నారు లోకేష్ గారు. ఎందుకు మెల్లగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కంపెనీస్ తీసుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ రోజు నేను అనకాపల్లిలో శంకుస్థాపన జరిగిందంటే భారీ ఏంటంటే లక్షల ఉద్యోగాలు తేవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందువల్ల వెయిట్ చేస్తున్నారు. గూగుల్ లార్జెస్ట్ డేటా సెంటర్ అది. సో అనేక ఉద్యోగాలు దాంట్లో కూడా మనకి ఈ రోజు డిఎస్సి కానీ అలాగే ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు. కొత్తగా ఈ రోజు మనం ప్రూవ్ చేసిన అవసరం లేదు. లోకేష్ గారు డిఎస్సి అనేది ఆల్రెడీ ఒక Super 6 ద్వారా ఒక పథకం ఆల్రెడీ చాలా బ్రహ్మాండంగా ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు
ప్రూవ్ చేసుకున్నారు ఈ రోజు. అనకాపల్లి సజ్జి ఏరియాలో నక్కపల్లి అనే ప్రాంతంలో 1,50,000 కోట్లకు పైగా పెట్టుబడితో భారతదేశంలోనే అత్యంత పెద్ద స్టీల్ ప్లాంట్ అనేది శంకుస్థాపన చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా మంచిగా పనిచేస్తుంది. ముఖ్య ఉద్దేశం ఏమంటే చంద్రబాబు గారు విజయను, లోకేష్ గారు ఉన్న విజ్ఞత మేరకు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి నాయకుల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తుంది. గతంలో విజన్ లేక పరిపాలించిన నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్ గారు విజన్ లేక ఆయనకి ఎలా పరిపాలించాలో తెలియక ఉన్న కంపెనీలు కూడా ఈరోజు రాష్ట్రం నుంచి ఆ రోజు వెళ్ళగొట్టారు. మన లోకల్ కంపెనీ అయిన అమ్రాన్ బ్యాటరీ వాళ్ళు కూడా మన లోకల్ వాళ్ళైనా వాళ్ళని కూడా వేధించి ఈ రాష్ట్రంలో తరిమించారు. కానీ ఈరోజు అట్లా కాదు. అసలు మన ఊహల్లోనే, అంటే మా ఊహల్లోనే, ప్రజలు రాష్ట్ర ప్రజలు ఊహల్లోనే తెలియని కంపెనీలు, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. ఒక గూగుల్ డేటా సెంటర్ అయితే ఏముంది, కామినీ జెట్లీ అది అయితే ఏముంది, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు అర్మిషన్ స్టీల్ ప్లాంట్, మిటాల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. అసలు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటే ఇప్పుడు చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని చూసి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఈరోజు గర్వపడుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. గతంలో నారా లోకేష్ గారు మాట్లాడేటప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ఈ రోజు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు చూస్తుంటే ఆ దిశగా అడుగులు పెడుతున్నారంటారా? ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోగలుగుతారంటారా? ఎంత పెద్ద ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి రావడం మీద మీరేమంటారు? అసలు 20 లక్షల ఉద్యోగాలు సాధ్యమేనా? ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు చెప్తుంటే ఆమె కొద్దిగా ఆశాస్పందనగా అనుకున్నాము. ఏంది వీళ్ళు ఇలా చెప్తున్నారు, 20 లక్షల ఉద్యోగాలంటే ఆశ తమాషాన ఏది ఇలా చెప్తున్నారు, ఈ నాయకుల మాటలు నమ్మొచ్చా, నమ్మకూడదా అనుకున్నాము. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని, అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్తో, లోకేష్ గారు శ్రమతో, ఈరోజు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉంటూ ఆయన ఎన్నో దేశాలు తిరుగుతూ ఆయన విజ్ఞాతం మేరకు ఈరోజు ఓన్లీ జూమ్ యాప్ ద్వారానే గూగుల్ మిటల్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారంటే ఎంత ఆశాప్రదంగా ఉందంటే అసలు ఊహించలేము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా ఎవరు ఊహించలేదు. వాళ్ళు అనుకైన పనికి రీచ్ అవుతున్నారనే చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజు రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు చూస్తుంటే ప్రాంతాల వారీగా విశాఖ కానీ, లేదంటే అమరావతి కానీ, లేదంటే కడప వైపు, రాయలసీమ ప్రాంతం వైపు కానీ ఈ పెట్టుబడులు చూస్తుంటే నారా లోకేష్ గారు ముఖ్యంగా ఆయన మంత్రిత్వ శాఖకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? ఆయన పనితీరు ఎలా ఉంది? పెట్టుబడులు సమీకరించడంలో ఆయన ఎలా పనిచేస్తున్నారు అంటారు? 100% చాలా పనిచేస్తున్నాడు. గతం కన్నా ఇప్పుడు ఆయన మెరుగయ్యి ప్రజలకు ఎలా చేరువేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలను ఎలా సంతృప్తి పరచాలని కాకుండా ఆయన రాష్ట్రంలో 3 ప్రాంతాలను ఆయన ఒక విజన్తో చూస్తూ 3 ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటే ఈరోజు రేపొద్దున భవిష్యత్తు అన్ని ప్రాంతాలు అన్యాయం జరిగిందనే భావన రాకుండా, రాష్ట్రం విడిపోకూడదు, మళ్ళీ రేపొద్దున తెలంగాణ ఆంధ్రాలకు విడిపోకూడదు అనే ఉద్దేశంతో ఆయన 3 ప్రాంతాలను ఆయన ఉన్న శక్తితో, చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో, పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తి మేరకు ఈరోజు రాష్ట్రంలో ఆయన 100% ఆయన శాఖకు సంతృప్తి చేస్తున్నాడని మేము రాష్ట్ర ప్రజలుగా ఆనందపడుతున్నాం. అనకాపల్లి సజ్జి ఏరియాలో నక్కపల్లి అనే ప్రాంతంలో 1,50,000 కోట్లతో పెట్టుబడితో దేశంలోనే భారీ ఎత్తు స్టీల్ ప్లాంట్ ని శంకుస్థాపన చేశారు. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ రోజు నాకు 60 సంవత్సరాలండి. నాకు 30 సంవత్సరాలు ఉండేటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఫస్ట్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఆ స్టీల్ ప్లాంట్ ఎన్నో పోరాటాలు చేసి, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి అప్పట్లో ఆ స్టీల్ ప్లాంట్ వచ్చిందని చెప్తారు. ఆ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల అప్పటికి ఉన్నటువంటి ఆ మూల ప్రాంతమైనటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి 3 అక్షరాలు, అంటే 5,000, 6,000, 10,000 జీతాలు పనిచేసే రోజుల్లో 40,000, 50,000 రూపాయలు, చివరి దశలో 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు జీతాలు తీసుకునేటువంటి పరిశ్రమ అది తయారైంది. మరి ఆ స్టీల్ ప్లాంట్ తరువాత ఈరోజు ఈ 30 సంవత్సరాల్లో మరి మొన్నటి దినాన ఓపెన్ చేసినటువంటి స్టీల్ ప్లాంట్, శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ అంతా పరిశ్రమ అయితే రాలేదు. దీనికి పోరాటాలు చేయలేదు, యుద్ధాలు చేయలేదు, ప్రాణాలు పోలేదు. కానీ విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి పలు స్థలాలు దానికి అనుగుణంగా ఉండడం వల్ల మరి స్థానిక
ప్రస్తుత యువ నాయకుడు లోకేష్ గారు ఆయన యొక్క ముందు చూపుతో ఇక స్టీల్ ప్లాంట్ అన్నది ఇక్కడ వస్తే భవిష్యత్తులో 1,00,000 వరకు ఉద్యోగాలు వస్తాయి, చాలా పెద్ద జీతాలు పొందుతారని ఒక ఆలోచనతోని శంకుస్థాపన చేశారు. మరి గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా ఎన్నో పథకాలు స్టార్ట్ చేశారు, లూలు పార్క్ అనేవన్నీ. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ అన్నిటిని ఆపేసింది. ఎందుకు ఆపేసిందో వాళ్ళకే తెలియాలా. మరి దానికి ప్రజలు కూడా తెలుసుకొని తగినటువంటి చర్య తీసుకున్నారు. అలానే ఈరోజు నారా లోకేష్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా గతంలో వెళ్ళిపోయిన కంపెనీలన్నీ కూడా తిరిగి వస్తున్నాయి, ఆ వచ్చిన కంపెనీలకి మేము 100కు 100% మద్దతు ఇస్తాము, సపోర్ట్ చేస్తాము, వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా మేము అందిస్తామని అంటున్నారు. అంటే గతంలో వెళ్ళిపోయిన కంపెనీలు రప్పించడం మీద నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉంది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే గతంలో వచ్చినటువంటి కంపెనీలు వస్తే అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం మాకేటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే రాబోయే భవిష్యత్తు కాల యువతను భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీకేం కావాలి, మీకు ఏ సదుపాయాలు కల్పిస్తే మాకు ఇక్కడ పరిశ్రమలు పెడతారు అన్న తర్వాత వాళ్ళు అడిగిన ప్రతిదానికి స్పందించి దాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే మరి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం వల్ల ఈ అద్భుతమైన కంపెనీలు అన్నీ వస్తున్నాయి. మరి ఆ రోడ్డు బాగుంటే అందరూ ఆ రోడ్డు వైపే వెళ్తుంటాం. అలాగే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిదీ చాలా ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఇబ్బందులు లేకుండా సరైన సదుపాయాలు ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము వస్తామని ముందుకు వస్తున్నారు. మరి నారా లోకేష్ గారు గతంలో పాదయాత్ర సమయంలో ఆయన మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత దిశగా నేను అడుగులు వేస్తాను, ఖచ్చితంగా నెరవేరుతానని చెప్పి మాట ఇచ్చారు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయా మీకు? ఒకవైపు గూగుల్ డేటా సెంటర్ అనేది అతిపెద్ద డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది, అదే వైజాగ్ కి దగ్గరలో అనకాపల్లి సజ్జీరాలో ఇంత భారీ స్థాయి స్టీల్ ప్లాంట్ రావడం, ఇంకా వాటితో పాటు వేరే కంపెనీలు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీలు, వేరే కంపెనీలు కూడా రావడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ విశాఖపట్నంలో ఫ్యాక్టరీలు రావడం వల్ల ఒక విశాఖపట్నం వాళ్ళకి ఒక్కరికే ఉద్యోగాలు రావు కదా, 100% ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా వస్తాయి, బయట రాష్ట్రాలకు వెళ్ళకుండా. మరి అటువంటి ఉద్దేశం ఆయన యువగలములో ఆయన తిరిగేటప్పుడు ఆయన మనసులో వచ్చిన ఆలోచనని మరి యువతంతా అర్థం చేసుకొని ఆయన్ని ఈరోజు అధికారంలో తీసుకురావడం వల్ల ప్రతి ఒక్కటి కూడా ఆయన మనసులోంచి ఏది కూడా పెట్టకుండా, ఎటువంటి అశ్రద్ధ చేయకుండా, అధికారం వచ్చిందని మర్చిపోకుండా ఇచ్చిన వాగ్దానాలన్నింటి కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయడానికి ఆయన ఉద్దేశం ఉండడం వల్ల జనాలందరూ కూడా లోకేష్ అన్నది ఒక ముద్ర పడింది. అనకాపల్లి సజ్జి ఏరియాలో నక్కపల్లి అనే ప్రాంతంలో 1,50,000 కోట్లకు పైగా పెట్టుబడులతో భారతదేశంలో అత్యంత పెద్ద భారీ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఈరోజు అనకాపల్లి అనేది పారిశ్రామికంగా చాలా డెవలప్మెంట్ కాబోతుంది. ఎవరి ఆధ్వర్యంలో? మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు తీసుకురావడం అనేది తెలుగుదేశం ప్రభుత్వం చాలా కృషితో నారా లోకేష్ అనే వ్యక్తి ఈరోజు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తేవడానికి డే అండ్ నైట్ కష్టపడుతూ మన రాష్ట్ర అభివృద్ధికి నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని 20 లక్షల ఉద్యోగాలు తేవడానికి సిద్ధంగా ఉన్నాడు, తెచ్చి తీరుతాడని మన ప్రజలు ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఖచ్చితంగా ఒక 25 సంవత్సరాలు నారా లోకేష్ ఆధ్వర్యంలో పెట్టుబడులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక గుర్తింపు నారా లోకేష్ ద్వారా ఉంటుంది నా ముఖ్యమైన అభిప్రాయం. మరి గతంలో నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా నేను అడుగులు వేస్తాను, ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటానన్నారు. మరి ఈరోజు అది సాధ్యమయ్యే అవకాశాలు కానీ సందర్భాలు కనబడుతున్నాయి? ఎందుకంటే గతంలో ఆల్రెడీ వైజాగ్ కి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్. ఇప్పుడేమో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ వచ్చింది, ఇంకా వేరే కంపెనీలు కూడా వచ్చాయి. దీని గురించి అసలు మీరేం చెప్తారు? నారా లోకేష్ అనేది మన నిరుద్యోగులకు ఒక దేవుడు మాదిరిగా పాదయాత్రలో ఇచ్చిన 20 లక్షల పైన ఇంకొక 20 లక్షలు తెస్తాడని ప్రతి ఒక్క నిరుద్యోగికి 100కి 100 నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఆయన ఎదుగుదలను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు.
ఆ డెవలప్మెంట్ను ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా 20 నుంచి 40 లక్షల ఉద్యోగాలు రావాలని ప్రతి ఒక్క నిరుద్యోగి, ప్రతి ఒక్క వ్యక్తి తల్లిదండ్రులు, నిరుద్యోగుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇంకొక తెలుగుదేశం ప్రభుత్వం 25 సంవత్సరాలు ఒకే రూట్లో ఈ విధంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ సమస్య రావాలి, 20 లక్షలు కాకుండా ఇంకొక 20 లక్షలు రావాలని ప్రతి ఒక్కరూ అతన్ని ఆశీర్వదిస్తున్నారు. మరి రీసెంట్ గా స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన రోజు నారా లోకేష్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వెళ్ళిపోయిన సంస్థలు కూడా ఇప్పుడు వస్తానంటున్నాయి, కొన్ని వచ్చాయి, వాటిని మేము ఆదరిస్తాము, వాటికి తగ్గగా బెనిఫిట్స్ అన్ని కూడా మేము ఇస్తామని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? వీటిలో నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉంది? వెళ్ళిపోయిన కంపెనీలు కూడా వెనక్కి తీసుకురావడంలో ఆయన పట్టుదల, కృషి ఎలా ఉన్నాయంటారు? నారా లోకేష్ గారు చెప్పిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ పరిశ్రమలు రావాలి అంటే వీళ్ళకి కప్పం కట్టాలి. ఈ కప్పము కట్టే దాంట్లో ప్రతి ఒక్కరూ ఒకరికైతే కట్టచ్చు, ఎంతమంది లీడర్లు ఉన్నారో ప్రతి ఒక్కరికి కప్పం కట్టాలంటే సాధ్యం కాదు కదా కంపెనీలకి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ ఆధ్వర్యంలో కంపెనీలకు ప్రతి ఒక్కటి సబ్సిడీ రూపంలో గవర్నమెంట్కి ఎంత శక్తి అయితే అంత సబ్సిడీ సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారు ఆహ్వానించారు. ఆయన మీద, చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఇంకా 25 లక్షల పైన కోట్ల రూపాయలతో పెట్టుబడి రావడానికి కూడా క్యూ కడతారు మన ఆంధ్రప్రదేశ్కి. మరి ఈ రోజు పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? గతంలో వైసీపీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? అసలు పెట్టుబడులు గతంలో వచ్చాయా, ఇప్పుడు వచ్చాయా? అసలు ఉద్యోగ అవకాశాల విషయంలో గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీరేమంటారు? వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు వచ్చిండేటివి వెళ్ళిపోయినాయండి. ఇంకా ఎలా వస్తాయి పెట్టుబడులు వచ్చే ప్రసక్తే లేదు. జగన్ ప్రభుత్వము ఉన్నన్నాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఒక పీడ మాదిరిగా 5 సంవత్సరాలు నిద్రలేని రాత్రులు అనుభవించారు ప్రతి ఒక్కరు. జగన్ జీవితంలో ముఖ్యమంత్రిగా చూడాలి. ఏ నిరుద్యోగి కానీ, నిరుద్యోగ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ తాతలకు కానీ, పెన్షన్దారులకు కానీ ఎవరికి కూడా 98% ఇష్టం లేదండి. అతను ఒక ఆంధ్రప్రదేశ్ అనే తిరగడానికి ప్రజలు అసహించుకునే స్టేజ్ వచ్చింది. ఖచ్చితంగా అతని 11 ఇప్పుడు ప్రజెంట్ 11 ఇచ్చారు ప్రజలు, 1 రావాలని నాకు కోరుకుంటున్నాను. అనకాపల్లి సజ్జి ఏరియాలో నక్కపల్లి అనే ప్రాంతంలో 1,50,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడులతో దేశంలోనే అత్యంత పెద్ద స్టీల్ ప్లాంట్ ని శంకుస్థాపన చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? స్టీల్ ప్లాంట్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కావాలంటే నారా లోకేష్ గారి ప్రభుత్వం అయితేమే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితేమే, దాంతోపాటు కూటమి ప్రభుత్వం అయితేనేమండి, ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్రాలన్నీ అభివృద్ధి అయ్యాయి. దాంతోపాటు మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఏంటి కావాలంటే ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అనే నినాదంతో నారా లోకేష్ గారు, మరియు దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, దాంతోపాటు మన పవన్ కళ్యాణ్ గారు దాంతోపాటు అభివృద్ధి పదంలో ప్రయాణిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రజలు కోరుకుంటా అంటే పదం యాది అభివృద్ధి నినాదము, అభివృద్ధి విజయము, అభివృద్ధి సాహసము, అభివృద్ధి ధ్యేయం అనే నిదానంతో ప్రజలు ముందుకు పోతున్నారు. కాబట్టి అదే ఆకాంక్షతో మన ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము అదే ఆకాంక్షిస్తుంది. కాబట్టి ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారండి. ఒక పక్క నారా లోకేష్ గారు, మరో పక్క నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలు, వివిధ దేశాల నుంచి పోయి డేటా సెంటర్ అయితేమి, మన స్టీల్ ప్లాంట్ అయితేమి, దాంతోపాటు అనకాపల్లిలో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిశ్రమలు అయితేమి, దాంతోపాటు ప్రతి ఒక్కటిని వాళ్ళు శ్రమ నిరంతరం కృషి చేస్తున్నారు. కాబట్టి దానికి ఆర్నిసులు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, దాంతోపాటు ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళు కోరుకున్నటువంటి ప్రపంచం రాబోయే 5 ఏళ్లలో వాళ్ళ ప్రభుత్వం వచ్చేటట్టుగా ప్రజలు దీవులు అందిస్తారని కోరుకుంటున్నామండి. మరి గతంలో నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇస్తాము, ఆ మాట నిలబెట్టుకుంటానని చెప్పి మాట ఇచ్చారు. మరి ఈ రోజు ఆ మాట నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం తరపు నుంచి ఆయన అడుగులు వేస్తున్నారా? మీరేమంటారు దాని గురించి? ఈ రాష్ట్ర ప్రజలు 100% కోరుకుంటున్నారు. అంటే దానికి వాళ్ళు రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళు శ్రేయోభిలాషులు. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 0 పాయింట్కి ఇవ్వచ్చు, 10 పైసలకి ఇవ్వచ్చు, 20 పైసలకి ఇవ్వచ్చు. ఎందుకంటే అభివృద్ధి నిదానం ముఖ్యం. కాబట్టి దాంతో పాటు నారా లోకేష్ గారి ఆలోచన ప్రపంచ మేధావి శక్తికి ఒక గొప్ప నిదర్శనం అండి. దాంతోపాటు నారా లోకేష్ చిన్న వయసు అయితేనేమి, పెద్దవారితో పాటు నా రాష్ట్రం అభివృద్ధి చెందాలా, నా రాష్ట్రం అభివృద్ధి ప్రయాణంలో ప్రయాణించాలనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి దాంతో నిరంతరం కృషి చేస్తున్నారు. దాంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 100% ష్యూర్
పరిపాలనకు గ్యారంటీ ఇచ్చారు, ఇస్తూరు కూడా. అది వాళ్ళ యొక్క మన ఉద్దేశం. నారా లోకేష్ గారు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన రోజు మాట్లాడుతూ గతంలో వెళ్ళిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి, ఆ కంపెనీలకు మేము 100% సహకరిస్తాము, వెళ్ళిపోయిన ప్రతి కంపెనీని కూడా మళ్ళీ ఇక్కడ స్థిరంగా దాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. వెళ్ళిపోయిన కంపెనీ తీసుకొస్తున్నారంటే ఆ విషయంలో నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది, మీరేం చెప్తారు? అండి, ఆంధ్ర హక్కు, విశాఖ ఆంధ్ర హక్కు అనే నినాదం ఉంది కాబట్టి దాంతో పాటు మన ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ రావాలంటే, ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దాంతో పాటు ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి, దాంతో పాటు ఎన్నో కుటుంబాలు అభివృద్ధి అవుతాయి, దాంతో పాటు ఎన్నో కుటుంబాలు బతకగలుగుతాయి. కాబట్టి వాళ్ళ ఆలోచన 100% పరిపాలన తగ్గట్టు విషయం అండి. దాంతో మనం సందేశించిన పని ఏం లేదు. ఎందుకంటే నారా లోకేష్ గారు ఎక్కడైతే అభివృద్ధి పదం నిదానాలు అనే పదంతో కొనసాగుతున్నారు తప్ప వేరే నిదానంతో కొనసాగలేదండి. వాళ్ళేం స్వార్థానికి చేయలేదు, వాళ్ళేం ఎందుకంటే ఇది కట్టుకోవాలా, మేము మేడలు కట్టుకోవాలా, గాళ్ళ మేడలు కట్ట అనే మాటలు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ శాయశక్తులు వాళ్ళు పనితనంతో నిరూపిస్తున్నారు కాబట్టి అది వాళ్ళ యొక్క మరి ఇప్పుడు వైసీపీ పార్టీ తరపు నుంచి విమర్శలు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని గాలికి వదిలేశారు, ప్రైవేటీకరణ చేస్తుంటే పట్టించుకోవడం లేదు, కానీ కొత్తగా ఒక స్టీల్ ప్లాంట్ ని తీసుకొచ్చాము, ఉద్యోగాలు ఇప్పించేస్తాం అని చెప్పి డబ్బా పబ్లిసిటీ చేసుకున్నారని విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అండి, అలాంటి నాయకులు గాల్లో వస్తుంటారు, పోతుంటారు. ఎందుకంటే వాళ్ళలో నిశ్చక్కతమైన పరిపాలన లేదండి. వాళ్ళు గాలిలో మేడలు కట్టి వెళ్ళిపోయారు తప్ప ఏదైనా సాధించి పెట్టగలిగాడా? రాష్ట్రాన్ని జీరో పరిశ్రమలు చేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళు ఎందుకండి ఇప్పుడు అంతకెందుకో మా పరిపాలన మేము పలానా చేశామని చెప్పని వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పానండి. అనకాపల్లి సజ్జి ఏరియాలో నక్కపల్లి అనే ప్రాంతంలో 1,50,000 కోట్లకు పైగా పెట్టుబడులతో దేశంలోనే అత్యంత భారీ స్టీల్ ప్లాంట్ అనేది శంకుస్థాపన చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఒక భారీ పరిశ్రమ రావటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ముఖ్యంగా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువతకి భారీగా ఉద్యోగాలు రావాలి. యువత బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఒక యువ నాయకత్వంలో నారా లోకేష్ గారు చాలా బాగా పనితీరు చేస్తూ చక్కగా ఆయన మంచి ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ అవి తెచ్చి యువగళం పాదయాత్రలో ఆయన ఒక హామీ ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాలు నేను యువతకి ఇస్తాను అని. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు ఇచ్చే విధానంలో ఆయన పనిచేస్తున్నారు. అతిపెద్ద స్టీల్ ప్లాంట్ని తేవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. అందులోనూ నక్కపల్లి దగ్గర రాజయ్య మండలంలో అనుకుంటాను వస్తుంది. అది శంకుస్థాపన కూడా జరిగింది. 1,00,000 పైన ఉద్యోగాలు అక్కడే వస్తున్నాయి. ఇప్పటిదాకా నేను చూశాను పేపర్లలో 6,80,000 ఉద్యోగాల వరకు కల్పించామని చెప్పేసి చెప్పారు. నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత పనితీరు చాలా బాగుంది. యువతకి చాలా చక్కగా మార్గదర్శకంగా పనిచేస్తున్నారు. మరి ఈ రోజు చూసుకుంటే నారా లోకేష్ గారు గతంలో మాట ఇచ్చారు, యువగలం పాదయాత్రలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ రోజు ఆ మాటకు కట్టుబడే విధంగా పనిచేస్తున్నారంటారా? ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని, ఒకవైపు గూగుల్ డేటా సెంటర్, ఇంకోవైపు ఈ స్టీల్ ప్లాంట్, ఇంకోవైపు TCS అని, లేకపోతే కాగ్నిజెంట్ అని, ఇతరత్ర కంపెనీలు, లేదా ప్రాంతాల వారీగా పెట్టుబడులు తీసుకురావడాలు ఎలా అనిపిస్తుంది? ఇందులో నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉంది? నారా లోకేష్ గారి పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర అండి. నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇలా జరుగుతుంది. గతంలో ప్రభుత్వం పనిచేసింది కానీ వైసీపీ వాళ్ళు ఉన్న కంపెనీలను తరిమేశారు. రామరాజా బ్యాటరీస్ అని, లూలు మాల్ అని, ఆఖరికి కియా కూడా వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చారు. వీళ్ళు మళ్ళీ వచ్చి ఉంటే కియా కూడా ఉండకపోను. ఈయనట్లు కాదు కదా, చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు, చక్కగా అన్నీ కూడా చేస్తున్నారు, చూపిస్తున్నారు, చేస్తారు కూడా. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకంటే డిఎస్సి వేశారు, 16,000 మందికి టీచర్స్కి ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే 6,000 7,000 పోలీసు ఉద్యోగాలు వేశారు. అట్లా ఎక్కడికక్కడ ఇప్పుడు మళ్ళా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, 10,000 చిలుకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇట్లా ఏంటంటే ఆయన ఎంతసేపు యువతకి ఉద్యోగం కల్పించాలి, పరిశ్రమలు తేవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. ఎందుకంటే బైఫర్గేట్ అయిన రాష్ట్రం కదా, ఆ రాష్ట్రాన్ని ఒక చక్కని బాటలో నడిపించాలి. ఒక 15-20 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉండేలాగా ఆయన పనితీరు కనబడుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సమయంలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ గతంలో వెళ్ళిపోయిన కంపెనీలు కూడా మళ్ళీ తిరిగి వస్తానంటున్నాయి, కొన్ని వచ్చాయి, వాటిని మేము ఆదుకుంటాము, మళ్ళీ వాటికి తగ్గగా బెనిఫిట్స్ అన్ని కూడా మేము ఇస్తాము, ఏవైతే వెళ్ళిపోయా వాటికి ఈ రోజు ఖచ్చితమైన భవిష్యత్తు ఉండే విధంగా, మన రాష్ట్రానికి ఒక పునాది పడే విధంగా మేము ఏర్పాటు చేస్తామంటారు. ఎలా అనిపిస్తుంది? వెళ్ళిపోయిన కంపెనీలు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా పనితీరు కనబడుతుందా? అది నిజమేనా? డెఫినెట్ గా పనితీరు కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఏ మాట అయితే చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ముందు భద్రత,
ప్రభుత్వం అనేది ఒక భద్రత కల్పించాలి. ఆ భద్రత 100% ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. భద్రత ఎప్పుడైతే ఉందో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వస్తారు, వచ్చి ఇండస్ట్రీస్ పెడతారు, పెట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఉద్యోగ కల్పన చేస్తారు. అలాగే పోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే భద్రత అనేది ఏర్పడిందో, ప్రజలకు నమ్మకం కలిగిందో, పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగినప్పుడు డెఫినెట్గా వాళ్ళు వస్తారు, రాకుండా ఉండరు. అది ఏమి ఇబ్బంది ఏం కాదు, డెఫినెట్గా వస్తారని అనుకుంటున్నాను.